హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. సో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అవుతారు అని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్గా రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి సంబంధించి కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. సో రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయా లేదనేది కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. కాలేజెస్ అఫిలియేషన్ కంప్లీట్ కాలేదు, కాలేజ్ ఫీ డీటెయిల్స్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో రేపు మార్నింగ్ ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఉంటే ఈ కాలేజెస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలి. సో ఇక్కడ మెయిన్గా మరి ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. సో మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. సో మీ రిజిస్ట్రేషన్ స్టాటస్లో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని వచ్చిందనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రింట్ వెరిఫైడ్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవాలి. లేదు మీ రిజిస్ట్రేషన్ స్టాటస్లో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ వచ్చిందనుకోండి. అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లేదు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. సో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాని వాళ్ళు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి 2-3 డేస్ టైం పట్టిందనుకుంటే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు యాజ్ పర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు, మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే. లేదు మీకు ఇక్కడ ద అప్లికేషన్ ఈజ్ అండర్ రీఅప్లోడ్ స్టార్ట్స్ అని వచ్చిందనుకోండి, అప్పుడు మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్లో మీ సర్టిఫికేట్ ఏదైతే పెండింగ్లో ఉందో ఆ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. లేదు సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా కానీ మీ సర్టిఫికేట్స్ అనేది ఇంకా పెండింగ్లో ఉంటే మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీ సర్టిఫికేట్ ఏం పెండింగ్లో ఉన్నాయో వాళ్ళు వెరిఫై చేసి మీకు సంబంధించి ఇలా మళ్ళీ స్టాటస్ వచ్చేలా వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీ యొక్క ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, మెయిన్గా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అనేది మీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్, నేము, ఫాదర్ నేము, రీజియను, ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటే ఎస్ అని వస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ దగ్గర ఎస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఇన్కమ్ ఎలిజిబిలిటీ దగ్గర బిలో 2,50,000 ఉందా, అబౌవ్ 2,50,000 ఉందా, లేదా నాట్ అప్లికేబుల్ ఉందా అనేది చెక్ చేసుకోండి. ఎవరికైతే బిలో 2,50,000 ఉందో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి మీకు ఎలిజిబుల్ అవుతారు. ఎవరికైతే అబౌవ్ 2,50,000 ఉందనుకోండి, మీరు వెంటనే మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి బిలో 2.5 lakhs వచ్చేలా దాన్ని అప్డేట్ చేసుకోండి. లేదు నాట్ అప్లికేబుల్, ఒకవేళ ఇన్కమ్ దగ్గర ఎన్ఏ కానీ లేదా నాట్ అప్లికేబుల్ కానీ ఉంటే దాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి నాట్ అప్లికేబుల్ రావడం వల్ల ఏమవుతుందంటే, మీకు సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీకి సంబంధించి ఫీజు అనేది మీరే పే చేయాల్సి వస్తుంది. ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ తర్వాత కాలేజీకి సంబంధించి కంప్లీట్ ఫీజు అనేది మీరే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇందులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటేనే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. లేదు అని అంటే ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టాటస్ చెక్ చేసుకోండి. అందులో అండర్ వెరిఫికేషన్ వస్తే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని అడిగితే మాత్రమే సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్లో రీఅప్లోడ్ చేయండి. ఓకేనా? సో ఇది ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే డైరెక్ట్గా మీరు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మనకి 10th వరకే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది 12th వరకు ఉంటుంది. కాబట్టి మీరు హరీబరీగా చేయాల్సిన అవసరం అయితే లేదు. 10th వరకు ఛాన్స్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం. 12th వరకు midnight 12 o'clock వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది.
కాబట్టి ఆగమాగంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో రేపు మార్నింగ్ మనకి వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఉన్నట్లు, లేదంటే వెబ్ ఆప్షన్స్ అనేది పోస్ట్పోన్కి సంబంధించి అప్డేట్ అనేది వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.